హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే మూవీతో మన ముందుకైతే రావడం జరిగింది. ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 12న రిలీజ్ అవడం జరిగింది. ఈ సినిమా థియేటర్ లో ఆల్రెడీ ర్యాంపేజ్ ని సృష్టించిందని చెప్పొచ్చు. సో రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా ఇటు ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ అన్ని చోట్ల కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని నెక్స్ట్ లెవెల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే సినిమాతో మన ముందుకైతే రావడం జరిగింది మన మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారు డే 1 ఎంతవరకు రాబట్టారు అండ్ అలాగే లాంగ్ రన్ ఎంతవరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది, అసలు మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీ హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అనేది ఈ వీడియో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్ లోనే మోస్ట్ హైప్డ్ మూవీగా ఈ సినిమా అయితే రిలీజ్ అవడం జరిగింది గైస్. అయితే ఈ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి గారు, నయనతార గారు ఇద్దరు కలిసి యాక్ట్ చేయడం జరిగింది. స్పెషల్ గెస్ట్ గా మన విక్టరీ వెంకటేష్ గారు కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 20 నుంచి 30 నిమిషాల పాటు ఉందబ్బా. ఇది మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. సో ఇద్దరు పెద్ద హీరోలు, బడా స్టార్స్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఇక ఈ సినిమాపై హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో అదే రేంజ్ లో ఈ సినిమాపై హైప్ అయితే నెలకొంది. సో సక్సెస్ఫుల్ గా థియేటర్ లో అయితే సినిమా వచ్చేసింది. ప్రీమియర్స్ పడ్డాయి అబ్బా. ఈ మూవీకి కలిసి వచ్చే అంశం ప్రీమియర్స్ పడ్డాయి. ఒకరోజు ముందుగానే జనవరి 11న నైట్ 8 నుంచి మన ఏపీ, తెలంగాణలో ప్రీమియర్స్ పడ్డాయి అండ్ అలాగే రెగ్యులర్ షోస్ మార్నింగ్ 7 నుంచే పడడం జరిగింది జనవరి 12న. ఇకపోతే ఓవరాల్ గా చూసుకుంటే ప్రీమియర్స్, రెగ్యులర్ షోస్ అన్ని కలుపుకొని మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీ డే 1 84 కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టింది. మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో హైయెస్ట్ డే 1 గ్రాస్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ రేంజ్ బెంచ్ మార్క్ అయితే సృష్టించలేదు, ఈ రేంజ్ కలెక్షన్ అయితే రాబట్టలేదు. ఇది అసలు ఎవరు ఊహించలేదబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ నేను ఫస్ట్ గానే చెప్పడం జరిగింది. మీరు కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి. మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ 80 కోట్ల గ్రాస్ ని తెచ్చి పెడుతుందని చెప్పి డే 1 నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అదే రకంగా ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు డే 1 84 కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టారు. ఇక ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆల్రెడీ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో కనెక్ట్ అవ్వడం జరిగింది. సినిమా థియేటర్ కి ఏకబడి వెళ్ళిపోతున్నారబ్బా. ఆల్మోస్ట్ నిన్న అండ్ అలాగే ప్రీమియర్స్, ఈ రోజు సెకండ్ డే కూడా మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ ఆల్మోస్ట్ 80% ఆక్యుపెన్సీతో నడుస్తుందంటే ఇమాజిన్ చేసుకోండి. ఇవాళ పండగే, రేపు పండగే, ఎల్లుండి పండగే, పైగా సంక్రాంతి హాలిడేస్, ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మనం రావడం జరిగింది. సో అన్ని కూడా కలిసి వచ్చే అంశాలు. అండ్ అలాగే ఇటు విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారు అండ్ అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సంభాషణలు కానివ్వండి, డాన్స్ కానివ్వండి, కామెడీ సీన్స్ కానివ్వండి అండ్ అలాగే సినిమా కథ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చి మన మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నట్టే. ఎస్, ఇదైతే కన్ఫర్మ్ అబ్బా. లాంగ్ రన్ వచ్చేసరికి ఇదే ఊపు కనిపిస్తే మాత్రానికి థియేటర్ వద్ద మన శంకర వరప్రసాద్ గారి మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారు 350 కోట్ల గ్రాస్ ని టచ్ చేసేలాగానే కనిపిస్తున్నారు. ఎస్, ఇదైతే కన్ఫర్మ్ అబ్బా. ఆల్మోస్ట్ డే 1 84 కోట్లు అంటే ఇక ఇవాళ రేపు పండగ, హాలిడేస్, సో ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే 3 డేస్ కి మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ 3 రోజులు గాను ఎంత కాదన్నా సరే 150 కోట్ల గ్రాస్ ని టచ్ చేస్తుంది. లీలగా టచ్ చేస్తుంది అబ్బా. సో ఇక ముందు ఇంకా రిపబ్లిక్ డే ఉంది. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే. ఖచ్చితంగా ఈ సినిమా 350 కోట్లు కొల్లగొట్టుతుంది. సో నాది గ్యారంటీ, ఖచ్చితంగా కొల్లగొడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో మీరు మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్ లో హ్యాపీగా చూసుకోండి గైస్. మీకు ఖచ్చితంగా సినిమా అయితే నచ్చుతుంది. సో నాది గ్యారంటీ. సో ఇది గైస్ ఓవరాల్గా మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే కంపల్సరీగా ఫ్యామిలీతో కలిసి వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. అండ్ నేను బై బై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.